మిడిల్ క్లాస్ మధు అన్నయ్య 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 నీకు పెద్ద ఫ్యాన్ అన్నయ్య. నీ వీడియో వచ్చిందంటే చాలు ఏది మిస్ అవ్వకుండా చూసేస్తాం. థ్యాంక్స్ రా తమ్ముడు. అన్నయ్య ఒక సెల్ఫీ అన్నయ్య. తీసుకో. ఏంటన్నయ్య ఈ మధ్య వీడియోలు రావట్లేదు? అదేట్రా నిన్న పెట్టాం కదా. నిన్న లేదన్నయ్య, నాకేం రాలేదు. ఏది ఇలా చూపించే. వరా నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? మళ్ళీ సెల్ఫీ కోసం ఏదో సొలి చెప్పేస్తున్నావు. లేదన్నయ్య చేసుకున్నా నేను. మాదనుకోని ఎవరిదో చేసుకుని ఉంటావు. కన్ఫ్యూజ్ అయిపోయినన్నయ్య. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మొన్నే చెప్పాం కదా కొద్ది రోజుల్లో సాయికిరణ్ అన్న పిల్ల ఉంది 5 మిలియన్ గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటున్నాం అని. దానికి కూడా మీరు సాయం చేసి చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు పెళ్లి రోజుకి అరేంజ్మెంట్స్ అన్ని సెట్. బుడతా ఎక్కడున్నా? ఫ్లెక్సీ షాప్ దగ్గరనా? అవునరా. అయితే నీకు వాట్సాప్ చేసిన ఫ్లెక్సీ రంగులన్నీ కట్టకొచ్చేలా చూడు. చూస్తావు కదరా, సరిగ్గా రాకపోతే మళ్ళీ ఆడి మొహాన్నే కొడతాను. దగ్గరుండి అన్ని కలర్లు కరెక్ట్ గా వచ్చాయో లేదో చూసి మీ ఇంటికి వచ్చి నేనే కడతాను. థ్యాంక్స్ రా బుడతా. రే ఏట్ నువ్వే మధుగాడికి హెల్ప్ చేసేస్తున్నావా? మధుగాడికే చేస్తాను. ఏట్రా ఈ సడన్ చేంజ్ అవ్వాలరా బాబు, లేకపోతే ఈ మధుగాడి మీద నలుగురు నవ్వుకుంటారని సెటైర్లు వేస్తుంటే వీడియోలోంచి నన్ను తీసి మన కామెంట్లు పెట్టేస్తున్నారు కిందన. అందుకే ఈ రోజు నుంచి నేను మధుగాడికే హెల్ప్ చేస్తాను, మధుగాడికి సపోర్ట్ గానే ఉంటాను. ఎలాగైనా నీకు డైలాగులు తగ్గించి నాకు పెంచుతారేమో. ఎలాగో ఏడు. ఒరే మహేష్, సాయంత్రం డెకరేషన్ చెయ్యాలరా. చెయ్యిద్దామని ఆడికి ఫోన్ చేశాను రా. మరి నాకెందుకు ఫోన్ చేసా? ముందినరా చెప్పా. ఆడు వాట్సాప్ లో కొన్ని ఫోటోలు పెట్టాడురా, అందులో మా ఇల్లుకి సూట్ ఏదో ఎంచుకున్నాను. మరి ఇంకేమే చేసి మన ఆడేమో 5,000 ఫోన్ పే చేసిమంటున్నాడు. అయితే ఇప్పుడు నన్ను చేయమంటావు? అయితే ఒరే నాకున్నది మీ ముగ్గురే కదరా, మీరే తలో ఎంతో కొంత ఎత్తుకొని. ఈడేటి ఫోన్ ఇచ్చాడు. ఒరే ఏరా ఫోన్ ఇచ్చావు? నువ్వు మాకు ఎడదాం అనుకున్నావు కదా, అందుకే ఫోన్ ఇచ్చాను. ఒరే మావా నువ్వు కూడా అలా అంటే ఎలారా? ఒరే మీ నాన్న పెళ్లి చేసుకోవడం ఏంటి, కర్మకాలి నిన్ను కండం ఏంటి, నువ్వొచ్చి మాకు ఫ్రెండ్ అవ్వడం ఏంటి, మీ అమ్మ నాన్న పెళ్లి రోజులకి మమ్మల్ని డబ్బులు అడగడం ఏంటి? ఏమన్నా లాజిక్ ఉందరా ఇందులోనే? ఫ్రెండ్షిప్ ఉంది కదరా మహేష్. అదే సిప్ ఎక్కి ఎటోకటి మింగి నన్ను మాత్రం డబ్బులు అడక్క. అయినా మీ ఇల్లు అమ్మితే 5,000 కూడా రాదు. ఆ ఇంటికి ఎందుకు 5,000 రూపాయలు డెకరేషన్? మీకు డబ్బు ఉందని మాకు లేదని తేడా చూపిస్తున్నావు కదరా. ఎదవడై వర్షం చేయగానే ఒక 100 రూపాయలు ఎడితే రంగురంగుల రెబ్బలు వస్తాయి, ఆడితో డెకరేషన్ చేద్దాం. బానే ఉంటదంటవా? ఉంటదిలే. అయితే కొనుక్కొని వచ్చిరా మహేష్. పెళ్ళి అవ్వకుండానే పిల్లం టార్చర్ చూపించేస్తున్నావు నువ్వు. అయితే పెళ్లి చేసుకోకైతే. అమ్మయ్యా సప్లైర్ సామాన్లు కూడా మాట్లాడేసాం. ఇంకా మా బాబుని మేనేజ్ చేస్తే పెళ్లి రోజు సెలబ్రేషన్ స్టార్ట్ చేసి. నాన్నగారు 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 నాన్నగారు. ఏంట్రా మీరేంటి నాన్నగారు ఇంకా మిల్లుకి రెడీ అవ్వలేదు? ఒరే ఎదవా, ఈ రోజు ఆదివారం రా. ఓహో ఆదివారం అని అన్ని సాపుకొని కూర్చున్నారు అనమాట. నేను ఆదివారం ఒక్కరోజే ఖాళీగా ఉంటాను రా. నువ్వు 365 రోజులు ఖాళీగానే ఉంటావు కదా. నాన్నగారు నాతో ఇలా మాట్లాడితే చాలు, ఎందుకంటే మీ బ్రెయిన్ అంత స్పీడ్ కి వేడెక్కిపోద్ది. ఏడెక్కడం కాదురా, అగ్నిపర్వతంలో బద్దలైపోద్ది. నేను సలారిస్తాను కదా నాన్నగారు, అలా కాలు చాపని చెప్తాను. ఏ తన్నించుకుంటావా? అది కాదు నాన్నగారు, మీరు నాకు ఇచ్చిన ఈ జన్మని వేస్ట్ చేసుకోను, మీకు సేవ చేసుకుంటూ తరించుకుంటాను. కాలేలాగి ఈ పేడి మీద చాపండి. ఇదేంటి జూలుకొక బొచ్చులాగా ఎంత ఉంది? ఏట్రా గొనుక్కుంటున్నావు? గొనుక్కోవడం కాదు నాన్నగారు, మీ కాలు మీద ఉన్న ఈ నల్లటి ఫారెస్ట్ వెనకాల మీ కాళ్ళని ఎతుకుతున్నాను. తన్నేననుకో డైరెక్ట్ గా 1A మాస్టర్ గుమ్మం దగ్గర పడతావు. ఒకసారి తనండి నాన్నగారు, అలాగైనా మీ కాలు కనబడతాయేమో. ఏ జోకి నాన్నగారే, కాలు పడతాను చూడండి. నాన్నగారు ఆల్బమ్ బాగా వచ్చింది కదండి, నా టాలెంట్ గుర్తించారా? నాన్నగారు మిమ్మల్ని నా టాలెంట్ గుర్తించారా? ఇందాక 2 క్వశ్చన్లకి ఊకొట్టి ఇప్పుడు ఊకొట్టరా? గుర్తించారనమాట. అమ్మ మాత్రం భలే హ్యాపీ ఫీల్ అయిందండి. ఆ పొట్టు పొడతను బుక్ చేసి, కానీ మీరు కొట్టలేదు అనుకోండి, అది అమ్మ సెలవే. ఏటంటారు? సెపరేట్ నాన్నగారు.
నాన్నగారు ఒక క్వశ్చన్. ఏంట్రా? మీ మిల్లు ఎంత ఉంటది? చాలా సార్లు చూసావు కదరా ఎంత ఉంటదో. నేను అన్నది సైజులో కాదండి, క్యాష్ లో. ఎందుకురా? మీకు ఆ మిల్లు ఎలాగో ఇంకో ఇల్లు కదండి. మీరు ఆ క్యాష్ ఎంత ఉంటుందో చెప్తే నేను పెద్ద బాగా కష్టపడి ఆ ఓనర్ నెంబర్కి యూపీఐ కొట్టేస్తాను. ఇంకా మిల్లులోనే మన ఇల్లు కట్టించుకోవచ్చు. ఏంటంటారు? పెద్ద అయ్యాక కష్టపడతావు ఏంట్రా? కష్టపడుతూ పెద్ద అవ్వాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అనవసరంగా ఈ టాపిక్ ఎత్తాను ఇప్పుడు నేను బలి. నాన్నగారు మండే మోటివేషన్ అంటారు కానీ సండే మోటివేషన్ అంటారండి. సండే కదా చల్లబడండి. రాత్రి నిద్రలో అమ్మాయిల పేరు కలవరిస్తూ మంచి మాటలు ఏమెక్కుతాయి నీకు? ఏ అమ్మాయి పేరు కలవరించారండి? నిండా అంటే నా వయసు 17 కదండి, ఆ మాత్రం ఉంటది కదండి. ఇంకా మూతి మీద మీసం కూడా రాలేదు చెత్త నా కొడక. మీకు కాలు మొత్తం మీసాలు ఉన్నట్టు ఉన్నాయి నాన్నగారే. రేయ్, కాళ్ళు ఆగుతానని చెప్పి కాళ్ళు ఖాళీ చేస్తావా? నీకు ఇలా కాదురా. క్లీనింగ్ చేస్తే కాలుతో తన్నారేటి? వీళ్ళిద్దరిని బయటికి పంపించేస్తానే మనం డెకరేషన్ చేసుకోవచ్చు. వేర్ ఈజ్ మై ఈజిప్ట్ మమ్మీ? ఇదేం బాలేదే. అవునరా మధు, నేను చెప్దాం అనుకున్నాను. నీ మొహం అస్సలు బాలేదు. మొహం కడుక్కోలేదా? నైటీ వేసుకున్న మమ్మీ కూడా పంచులేస్తుంది. పంచులు కట్టుకునే వాళ్ళే వెయ్యాలా ఏంటి? ఇంతకీ నా చెవు దగ్గర ఏం పాట పాడదామని వచ్చావో చెప్పు. యు నో మై మనసు కదే. రే, పిన్నిస్తో గుచ్చక ముందే పాయింట్కి రా. నమో వెంకటేశ నమో శ్రీనివాస మహానందమాయే ఓ మహాదేవదేవా. ఇదిగా ఈ పాట పాడదామని వచ్చాను. అర్థమైందిరా, పెళ్లి రోజు కదా, నువ్వు నాన్నగారు గుడికెళ్ళి రమ్మని చెప్తున్నావు కదా. ఎగ్జాక్ట్లీ మమ్మీ. మీరు అలా గుడికెళ్ళి వచ్చే లోపు నేను ఈ పెంకిటిల్ని పలకనామ ప్యాలెస్ లో మార్చేస్తాను. ఏదో చేసి నాన్నగారిని గుడికి తీసుకెళ్ళిపో చెప్తాను. ఏమండి ఏంటే? నన్ను గుడికి తీసుకెళ్ళండి. పొద్దునంతా ఖాళీగా ఉన్నాను కదే, అప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమైనా బిజీగా ఉన్నారా ఏంటి? తీసుకెళ్ళండి. సడన్ ప్రోగ్రామ్ ఏంటే? ఈ రోజు పెళ్లి రోజు కదా, ఏమైనా గుడికి వెళ్తామా అని అడుగుతారని వెయిట్ చేస్తున్నాను. ఇంకా మీరు అడగరని అర్థం అయిపోయింది, అందుకే నేనే వచ్చి అడుగుతున్నాను. ఇదేమైనా స్వాతంత్రం సాధించిన రోజేంటే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ పెళ్లి రోజే కదా, దానికి ఎందుకంత హడావుడి? మీకు ఆఫ్టర్ ఆల్ ఏమో, నాకు కాదు. ఇప్పుడు తీసుకెళ్లరా? వాల్యూమ్ పెంచకే, వస్తాను. ఇది చేరబడదు. అమ్మా నువ్వు సూపరా, గుడికెళ్ళి వచ్చేయండి, గోలెట్టేద్దాం. రే మధు, ఇప్పుడే చెప్తున్నాను, నా పోపుల డబ్బాలో 653 రూపాయలు ఉంది. దాంట్లో ₹1 తగ్గినా కూడా చూడు, వారం అంతా దొండకే వండేస్తా. కొడుకుని నువ్వు కూడా దొంగనా కొడుకుని చేసావు కదా, ఎలాండి? రమా, మా వాళ్ళు గుడికి వెళ్ళిపోయారు, మీరు అర్జెంట్గా వచ్చేయండి. ఒరే మహేష్, ఈ విషయం తెలుసా నీకు? బుడతగాడికి విషయం లేదనే. అమ్మో వద్దులే, ఈ మహేష్ గడికి కూడా ఫ్యాన్స్ బానే ఉన్నారు, మళ్ళీ కామెంట్లు ఎట్టేస్తారు. కాదురా, నీకు లేదా ఏంటి? రే చెప్పేది వినరా. చెప్పు. మధుగాడు బ్యానర్ కొట్టించమన్నాడు కదా, దానికి బుడతడే డబ్బులు పే చేశాడ్రా. ఏంటి? నిజంరా. ఎరా బుడతా, బలిగడి చెప్పింది నిజమేనా? ఏంట్రా, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయకూడదా? ఎవరి ఫ్రెండ్షిప్ కోసం? నాది మధుగడిది ఫ్రెండ్షిప్ కోసం. ఒరే ఆగరా, ఆ మధుగడి నల్లమంది ఏమైనా కలిసాడు నీకు? ఆడింది కలా చేస్తాడ్రా, ఆడి సంతోషం కోసం ఈ మాత్రం సాయం చేయలేనా? సాయం నువ్వు చేసావో నీ కొట్లో సొరుగు చేసిందో నాకు తెలియదేట్రా. ఏదైతే ఏటి, డబ్బులు మావే కదా. నీ కన్నింగ్ మైండ్ కి నీ మాటలకి కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. ఇన్ని రోజులు లోపల దాచుకుని ప్రేమను బయట పెడుతున్నాను అంతే. వీడి పర్ఫార్మెన్స్ కి నాకు సైట్ వచ్చేలాగా ఉంది. సరే పదా. అమ్మయ్య వచ్చారా, సామాన్లు తీయండి మామ, స్టార్ట్ చేద్దాం. ఒరే మధు, ఇదిగోరా బ్యానర్. బ్యానర్ కన్నా నువ్వే పట్టుకున్నట్టున్నారా పడతా? అవునరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎక్కడ కట్టమంటావో చెప్పు. మా అమ్మ నాన్నల పెళ్లి రోజు అయితే మీ ఇంటి దగ్గర కడతావేట్రా, మా ఇంటి బయట కట్టు. సరేరా మధు, గట్టిగా కట్టొచ్చని బ్యాట్కేసి గట్ట కొన్నాను, దాంతోనే కడతాను, సరేనా? ఒరే బల్లి, త్వరగా బయటికి రా, కడదాం. ఆంటీ అంకుల్ వచ్చేస్తారు మళ్ళీను. ఒరే బల్లి, గోడ మీద బల్లిలాగా అలగుండిపోతావేట్రా, పద. ఒరే మధు, మీరు లోపల స్టార్ట్ చేసేయండి. నీకు బోర్ కొడితే చెప్పు, నా మీద జోక్ లేదు, నేను వచ్చేస్తాను. ఏట్రా ఇది? నాకు అదే అర్థం కావట్లేదురా, ఏటిది? ఈ బుడతగాడు ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు రా, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. నిజమే, సామాన్లు తీర మైసు, డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇక రా రెబ్బన్లే. ఆహా, రంగురంగుల రిబ్బన్లు భలే ఉన్నాయి కదరా మామ, ఎప్పుడో స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అవునరా, నీలాగా ఉన్నాయి. అదేట్రా? ఓసర విల్ల రంగులు మారుతావు కదరా.
నేనేం చేశాను రమేష్? మొన్నేమో క్యారేజ్ డెలివరీ చేయమని డెలివరీ బాయ్ చేసావు. ఈరోజు సామాన్లు తెమ్మని చెప్పి సప్లైర్ సామాన్లు అంటావా? నువ్వు ఎప్పుడన్నావురా? ఇందాక నువ్వు ఫోన్ కట్ అయినప్పుడు విన్నానురా. ఒరే మామ అలా కాదురా. అవునరా, నువ్వు అసలు ఫ్రెండ్వే కాదు, ఫ్రెండ్షిప్ అని ముసుగేసుకున్న మసూదావి. అంతేలేరా, చిన్నప్పటి నుంచి నేను నీతో స్నేహం చేస్తున్నందుకు నేను నీకు చిన్న చూపు అయిపోయాను కదరా. చిన్న చూపు కాదురా, నీతో ఉన్నోడు కంటి చూపు తీసేస్తావు. ఒరే ఇప్పుడు ఏం చేశాను రా బాబు, అంతలా మాట్లాడుతున్నావు? కొత్తగా నువ్వేటి చెయ్యాలేట్రా, పాత తలుసుకొని కూడా నేను రోజు తిట్టుకోవచ్చు. ఒరే నువ్వు నిజం చెప్పు, నీకు కొత్త బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు కదా? అదేట్లేదు. నా కళ్ళలో చూసి చెప్పురా. లేదురా బాబే. నా మీద ఒట్టేసి చెప్పురా మైసు. నీతో కాకుండా ఇంకెవరితో నేను కోతి పనులు చేయగలనేట్రా? నీతో కాకుండా ఇంకెవరితో నేను బైక్ వేసుకొని తిరగలనేట్రా? నిన్ను కాకుండా ఇంకెవరినైనా బూతులు తిట్టగలనేట్రా? రే ఒకటి చెప్తా, నేను అనుమానాలు పడి భార్య భర్తలు ఇడిపోవచ్చాము గానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇడిపోకూడదురా. ఈ రేట్ ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడు. ఒరే మావా, మధు మహేష్ గడ్ అంటే 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 ఫ్లాగ్ చేయకుండా రెబ్బలను కట్టరా. మీ నాన్న వచ్చాడంటే బాగా ఎత్తాడు. చెప్పండి అయ్యా, ఎవరి పేరు మీద అభిషేకం చేయించమంటారు? మధుసూదన్ రావు పేరు మీద అర్చన చేయించిన పంతులు గారు. మధుసూదన్ రావు. ఏంటి అలా చూస్తున్నావు? ఆడి కోసం కోరికలు కోరుకోవడానికి కదా గుళ్ళో తీసుకొచ్చావు, ఇంకేం అలా చూస్తావు? మన గురించి కోరుకునేదానికి ఏముందండి, ఎలాంటి కష్టం లేకుండా మీరు చూసుకుంటున్నారు. మీ తోడుతో ఆ మధుగాని చూసుకుంటున్నాను, ఇంతకైనా ఏం కావాలి చెప్పండి. ఒరే బాబు బల్లి, ఆ తాడు గట్టి కట్టు. ఒరే నేను కడతానులే గాని నువ్వు పడిపోతావు చూసుకో. పర్లేదురా, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం పడలేనా? ఒరే బుడతా, ఇదంతా మంచి పేరు కోసమే కదా. నువ్వు ఎలా అనుకుంటే అలా రా, కానీ నేను ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తాను, చూస్తావు కదా. ఆల్రెడీ చూస్తున్నాను రా నీ ఓవర్ యాక్షన్. ఏటోరా బాబు ఈ లోకం, చెడు చేస్తే చెడ్డోడు అంటారు, కానీ మంచి చేస్తే మాత్రం నటిస్తున్నావు అంటారు. ఇలా అయితే ఎలా చెప్పు? మాటలు కూడా నేర్చేవురా ఈ ఎపిసోడ్ లో. మాట్లాడకుండా కట్టరా బాబు, లేట్ అయితే మళ్ళీ మధుగాడు ఫీల్ అవుతాడు. ఒరే మహేష్, నిన్న సాయంత్రం ఏటైంది తెలుసా? ఏటైందిరా? మన సొంత శివరు పుష్పవతి ఉంటది కదా, నన్ను చూసి నవ్విందిరా. నిన్ను చూసి 50 లక్షల మంది నవ్వుతున్నారు, అది నవ్వదేట్రా? నీ అప్ప అలా కాదురా, అదో రకంగా నవ్విందిరా. నువ్వు అదో రకం అని తెలిసి ఉండదులే పాపం. కాదురా మామ, దాని వాళ్ళకం చూస్తుంటే ఈ మాలోకాన్ని లైకింగ్ లాగా ఉంది. మరి లవ్వింగ్ చేస్తాను కామెడీ సంగతి ఏట్రా? ఇన్స్టాగ్రామ్ లో లైక్ కొడితే లవ్ సింబల్ వస్తుంది కదా, అలాగే ఇది. నువ్వు ఇలాంటివి మాట్లాడినప్పుడేరా నాకు డౌట్ వస్తుంది. ఏటనరా మామ? నువ్వు నిజంగా 10th పాస్ అయ్యవా లేదని. 10th పాస్ అయితేనే కదరా విద్యాయుధంలో జాయిన్ అయ్యాను. నువ్వు ఇంటర్ ఎవరి సాయంతో పాస్ అయ్యో మా అందరికి తెలీదా? నాకు కనీసం కాపీ కొట్టమైనా వచ్చు, మరి నీకే బుక్ ఇచ్చినా ఎక్కించలేవు. బొక్కలే, కరోనా వల్ల పాస్ అయిపోం కదా. నిజమేరా, కరోనా అందరినీ కాటేస్తే నిన్ను మాత్రం కాపాడింది. రే బయట బ్యానర్ కట్టించావురా, సూపర్ గా ఉంది బ్యానర్. అవునరా మధు, చాలా బాగుంది, నేనే కష్టపడి కట్టాను. థ్యాంక్స్ రా పుడతా. బ్యానర్కి ఎంత అయింది? ఏట్రా ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తావా ఏంటి? చెప్పరా ఎంత అయింది, ఇస్తాను. ఈడేట్ నిజంగా ఇచ్చేలాగే ఉన్నాడు, అడిగితే మళ్ళీ బాగోదులే. ఈడేట్ ఆలోచించేస్తున్నాడు, కాంపిటీస్ నిజంగా ఇచ్చిమంటాడా? జోబిల్లో చేయి తప్ప చిల్లరలేదు. వీడు వాళ్ళకం చూస్తుంటే తీసుకునేలా లేడు. ఎరా పడతా? అవునరా, నీ దగ్గర ఎందుకు తీసుకుంటాను చెప్పు, అందులోను ఆంటీ అంకుల్ పెళ్లి రోజు, ఎలా తీసుకోగలనరా? మరి మధు నిజం చెప్పు, చేతబడి చేస్తావు కదా ఇడికి. ఎవరో మా డౌట్ కొడుతుంది. రే డిస్కషన్ చాలు గానీ రిబ్బన్లు కట్టండి. అమ్మయ్యా, సూపర్ గా ఉంది కదరా మా. అవునరా, స్వాతంత్ర దినోత్సవం మీ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుంది. చీకటి పడిపోయింది, మనం అనుకున్న మెయిన్ డెకరేషన్ కూడా రెడీ చేద్దాం పదండ్రా. ఏమండి అటు చూడండి, మీకులాగే ఉన్నాడు. ఎక్కడే? అదిగోండి మన ఇంటి ముందు. అమ్మా నాన్న పెళ్లి రోజా? మీకెప్పుడొచ్చిందని ఇంత మంచి బాడీ? సే నువ్వు ఊరుకో. నేను చూడు ఎంత బాగున్నాను ఈ చీరలో, కానీ నా దగ్గర ఈ చీర లేదే, ఎలా వచ్చుంటదండి? సే పిచ్చిదానా, నీ పిచ్చినా కొడుకు ఇవన్నీ చేసుంటాడే, ఆడికి ఎలా కాదు, లోపలికి పది చెప్తాను ఆడి పని. ఎక్కడెక్కడ మధ్యలో లవ్ సింబల్ ఎట్టండ్రా, మంచి రొమాంటిక్ గా ఉంటది. రే మధు, రే మధు. ఒరే మా బాబు వచ్చాడు రా, వేరం కానీ. ఎక్కడ చచ్చావురా? నాన్నగారు ఇక్కడే చచ్చానండి. బయట బ్యానర్ ఏంట్రా? నిజం చెప్పండి, పిచ్చి ఎక్కించాను కదా. ఎక్కిచ్చావురా? పిచ్చి ఒకటే ఏంటి, అన్నీ ఎక్కిచ్చావు. ఈ రిబ్బన్ డెకరేషన్ చూడండి, ఇంకెంత బాగుందా. ఏంట్రా మధు, జెండా వందనం ఏమైనా ప్లాన్ చేసావా? చూడడానికి అలాగే ఉంది కదా. కాదే, మీ పెళ్లి రోజు ప్లాన్ చేశాను. ఇలా లోపల రండి చెప్తాను. మీరందరూ ఎక్కడే చేస్తున్నారా? మీ మంతానికి ముస్తాబ్ చేసాం అంకుల్, చూడండి. చిచ్చిచ్చి ఇదెక్క దగ్గర బాబు, నేను వెళ్ళిపోతున్నానులే అండి. మా ఏడే
ఏటైంది నాన్నగారు? ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా పిచ్చెక్కింది కదా. నీకు లాస్ట్ 2 వీడియోల నుంచి దెబ్బలు తినక ఆకలేస్తున్నట్టుంది కదరా. పడుకునే గదిని శోభనం గది చేస్తావా? ఎవ్వరికి కనిపించకుండా దాచుకున్న నా బాడీని అందరికి కనిపించేలా చేస్తావా? నీకిలా కాదురా. నాన్నగారు వద్దండి. నాన్నగారు మీకోసమే చేశానండి. నాన్నగారు నాన్నగారు అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్. అంకుల్ అంకుల్ ఇందులో మధుగాడు చేసిన తప్పేం లేదు అంకుల్. ఆ బ్యానర్ నేనే దగ్గరుండి ఫ్లెక్స్ షాప్ లో కొట్టించాను. ఈ బెడ్ ని ఇలా రెడ్ గా రెడీ చేద్దామనే ఆలోచన కూడా నాదే. మధుకి అసలేం తెలియదు అంకుల్. మా ఫ్రెండ్షిప్ కోసం నేనే చేశాను. అవునా నాన్న? రే మధు, మహేష్ మళ్ళీ మీరు బయటికి వెళ్ళండి రా. పరిగెట్టరా మావా. అంకుల్ 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 కొట్టద్దు అంకుల్. అంకుల్ ఫ్రెండ్షిప్ కోసం ఏం చేస్తాను అంకుల్. అంకుల్ అంకుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.